వచ్చిన చదవండి. నా యందు మీరును మూడవ ఏంటంటే దేవునిలో లేదా దేవునితో కలకాలము కలిసి ఉంటుంది. ఇప్పుడు కలకాలము అంటే జీవితాంతం. మత్తయి సువార్త 24:13 చదవండి. మత్తయి సువార్త 24:13. ఎప్పుడు వరకు అంటే కలకాలం. అంతేనా కదా? నాయన మీకు మీ పాస్టర్ గారి భాష అర్థమవుతుంది అనుకుంటా. మై భాష ఈజ్ డిఫరెంట్. కలకాలం అంటే అంతం అంటే కలకాలం అందరికి అర్థమయ్యే భాషలో జీవితాంతం. అంతేనా? చివరి వరకు దేవునితో కలిసి ఉండుట అంటే కలకాలము కలిసి ఉండుట. కొంతమంది మొదట్లో చాలా బాగుంటారు, కానీ రాను 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 ఏమవుతున్నారంటే దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. బైబిల్ గ్రంథంలో ఎవరు దొరికారా? ఒక ఆయన దేవ, అంతేనా? పౌలుతో కలిసినాడు, పౌలుతో ప్రయాణం చేశాడు. నేను పాస్టర్ గారితోనే ఉంటాను, నేను దేవుడితోనే ఉంటాను, నేను ముందుకెళ్తాను అన్నాడు. మొట్టమొదట్లో పరమానం దొరికింది, కొద్ది దూరం వెళ్ళాక కోడిగుడ్డే దొరికింది, ఇంకా కొద్ది దూరం వెళ్ళాక పప్పుచారే దొరికింది, కొద్ది దూరం వెళ్ళాక అసలు అన్నమే దొరకలేదు. అమ్మో, నేను దేవుడితో కలిసి ఉండలేను. అందుకనే అక్కడ ఉన్న మాట ఏమిటంటే డీమోస్ లవ్ దిస్ వరల్డ్. దేవ ఈ లోకాన్ని ప్రేమించను. ఇంతకుముందు ఎవరిని ప్రేమించను? దేవుణ్ణి ప్రేమించను. ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాడంటే లోకాన్ని ప్రేమించి పౌలును విడిచి వెళ్ళిపోయాను.